హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డిటెక్టివ్ ఉజ్వలన్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక స్మాల్ విలేజ్ అయితే ఉంటుంది భయ్య. ఎటువంటి పోలీస్ కేసెస్ లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట విలేజ్ అనేది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడికి ఒక సీరియల్ కిల్లర్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఫస్ట్ మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు భయ్య. బట్ లాస్ట్ 30 minutes చూసాక మాత్రం కొంచెం ఒపీనియన్ చేంజ్ చేసుకున్నా. వన్ టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 30 minutes భయ్య బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద మూవీ అని చెప్తా. ఆ లాస్ట్ 30 minutes లో వాళ్ళు రివీల్ చేసిన ట్విస్ట్లు గానీ, ఆ కిల్లర్ పర్స్పెక్టివ్ గానీ, ఆ మోటివ్ అంత సూపర్ మోటివ్ ఏం కాదు, బట్ ప్రెజెంట్ చేసిన విధానం ఇవన్నీ అయితే బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. లాస్ట్ 30 minutes ఆఫ్ ద మూవీ బాగా నచ్చుద్ది. అండ్ ఉజ్వలన్ హీరో క్యారెక్టరైజేషన్ ఇది కూడా కొంచెం మీకు సెటిల్డ్ గా బాగానే వర్కౌట్ అవుతుంది భయ్య. అది కూడా లాస్ట్ 30 minutes లోనే ప్రతి క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గానీ, స్క్రీన్ ప్లే పరంగా గానీ, రైటింగ్స్ పరంగా గానీ లాస్ట్ 30 minutes ఆఫ్ ద మూవీ నాకు బాగా నచ్చింది. ఆ ఒక్క దానికోసం నేను అయితే వర్తిట్ అని చెప్తాను భయ్య. ఉన్నది ఏది నాకు పాజిటివ్ గా అనిపించలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మీకు స్టార్టింగ్ సెటప్ పరంగా గానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ పరంగా గానీ, అండ్ కిల్లింగ్స్ పరంగా గానీ, సైకో కిల్లర్ ఇంట్రడక్షన్ పరంగా గానీ ప్రతిదీ కూడా రొటీన్ గానే ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు. చాలా మూవీస్ లో చూసిందే మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది అదంతా కూడా. అండ్ ఇంకా వన్స్ కిల్లర్ ప్లాట్ రివీల్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళే మూవీ ప్రొసీడింగ్స్ కానీ, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, అండ్ హీరో చేసే ఇన్వెస్టిగేషన్స్ కానీ, పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్స్ కానీ ప్రతిదీ కూడా బోరింగ్ భయ్య. చాలా బోరింగ్ ఉంటుంది, చిరాకు వస్తుంది అన్నమాట. కొన్ని సీన్స్ కి అయితే డంబు రైటింగ్ ఉంటుంది, అసలు లాజిక్స్ ఉండవు, అలా పడితే అలా తీసుకెళ్తుంటారు. ఎక్కడ కూడా మనకు ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ సస్పెన్స్ కానీ, ఆ థ్రిల్ ఫ్యాక్టర్ కానీ ఏది కూడా వర్కౌట్ అయ్యేలాగా అయితే తీసుకెళ్లరు అన్నమాట. అందుకే నాకు చాలా చిరాకు వచ్చింది మూవీ అంతా కూడా. అంటే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇలాంటివి చాలా చూసేయడం వల్ల ఏమో ఫెమిలియర్ గా ఉంది భయ్య. ఎన్నో మూవీస్ లో చూసాను కదా, కొత్తగా ఏమైనా చూపించండి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. కిల్లర్ మోటివ్ కూడా మరి అంత సూపర్ మోటివ్ ఏం కాదు భయ్య. ఓకేష్ మోటివ్ అనమాట. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మోటివ్స్ మనం చూసాం, వేరే మూవీస్ కూడా ఉన్నాయి ఇదే టైప్ లో, సేమ్ డిట్టో ఉంటది అనమాట, ఏం మారదు. ఆ మోటివ్ లో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా ప్రెజెంట్ చేశారంటే అది కూడా లేకుండా పోయింది. బట్ ఓకేష్. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు, చాలా స్మూత్ గా వెళ్ళిపోతాయి. ఓవరాల్ చెప్పాలంటే 2 hours అంటే మూవీలో ఫస్ట్ 1 hour 30 minutes మొత్తం మీరు ఆల్రెడీ చూసిందే ఉంటది భయ్య. కొత్తగా అయితే ఏముంటదు, బోరింగ్ గానే ఉంటుంది. బట్ లాస్ట్ 30 minutes కోసం ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. అది ఒక్కటి కొంచెం మీ ఒపీనియన్ మార్చొచ్చు లాస్ట్ 30 minutes అయితే. దానికోసం అయితే వర్తిట్ అని చెప్తా, లేదంటే లేదు భయ్య. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక రివ్యూస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.